లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మెరూన్ పాస్పోర్ట్ ను ఉపయోగిస్తున్నారు. అలాగే మరికొందరు తెల్ల పాస్పోర్ట్ ను ఉపయోగిస్తున్నారు. మరి అందరూ ఇలాంటి మెరూన్ పాస్పోర్ట్లు, తెల్ల పాస్పోర్ట్లు పొందలేరు. అయితే షారుఖ్ ఖాన్ కు మెరూన్ రంగ్ పాస్పోర్ట్ ఎందుకుంది? ఈ పాస్పోర్ట్ ను ఎవరు ఉపయోగించుకోవచ్చో మీకు తెలుసా? సాధారణంగా చాలా మంది భారతీయులకు నీలిరంగు పాస్పోర్ట్లు అయితే ఇస్తారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ పాస్పోర్టు చాలా ముఖ్యం. నీలిరంగు పాస్పోర్ట్ ఉపయోగించి మీరు పని, విద్య, ఆరోగ్యం మొదలైన వివిధ ప్రయోజనాల కోసం అనుమతితో విదేశాలకు ప్రయాణించవచ్చు. కొంతమందికి నీలిరంగు పాస్పోర్ట్లకు బదులుగా తెల్లటి పాస్పోర్ట్ కార్డులు జారీ చేస్తుంటారు. ప్రభుత్వం పనులపై విదేశాలకు వెళ్లే వారికి దీన్ని ఇస్తారు. ఎవరి దగ్గరైనా ఈ పాస్పోర్ట్ ఉంటే వారు ప్రభుత్వ అధికారి కావచ్చని అర్థం. సాధారణంగా ప్రభుత్వ పనుల కోసం తరచుగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి ఈ పాస్పోర్ట్ లభిస్తుంది. మళ్ళీ కింగ్ ఖాన్ లాంటి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మెరూన్ రంగు పాస్పోర్ట్లను కలిగి ఉన్నారు. నిజానికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరూన్ పాస్పోర్ట్లను దౌత్యవేత్తలు లేదా సీనియర్ అధికారులకు ఇస్తారు. ఈ పాస్పోర్ట్ను భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేస్తోంది. ఈ పాస్పోర్ట్ దగ్గరుంచుకున్న వారికి విదేశీ వలస విధానాలు కూడా చాలా సులభతరం అవుతాయి. ఈ పాస్పోర్ట్ కలిగి ఉన్న వారికి అంతర్జాతీయ ప్రయాణానికి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరమే లేదు. షారుఖ్ ఖాన్ దౌత్యవేత్త లేదా సీనియర్ ప్రభుత్వ అధికారి కానే కాదు. మరి అతనికి మెరూన్ పాస్పోర్ట్ ఎందుకు ఉపయోగిస్తున్నాడు? నటనా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పేర్లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఆయన నటన ఒక్క దేశానికే పరిమితం కాదు, ప్రపంచం మొత్తం పాకింది. ఆయన కీర్తి, ఆదరణ, భారతీయ సినిమాకు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ఈ ప్రత్యేక పాస్పోర్ట్ తో సత్కరించింది. అయితే India.com నివేదిక ప్రకారం షారుఖ్ ఖాన్ లేదా అతని బృందం నుంచి అతను మెరూన్ రంగు పాస్పోర్ట్ ఉపయోగిస్తున్నాడా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ధారణ అయితే లేదు. అయితే కింగ్ ఖాన్ వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోసం గోల్డెన్ వీసా ఉంది. దీనివల్ల షారుఖ్ ఖాన్ ఆ దేశంలో ఎక్కువ కాలం ఉండి చదువుకోవచ్చు లేదా అవసరమైతే జీవనోపాధి కూడా పొందొచ్చు. అది కూడా ప్రభుత్వ స్పాన్సర్షిప్ లేకుండానే.